ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనిషి జీవితం అన్న తర్వాత అనేక మార్పులు మనిషి జీవితంలో ఉంటాయి. ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. కొన్ని సందర్భాలలో అన్నీ ఒకేసారి మారిపోతూ ఉంటాయి. అంటే పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, మన మీద నమ్మకం పెట్టుకున్న వారు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఇటువంటి సందర్భాలలో మనలో కలిగే ఆలోచన ఏమిటంటే, నిజంగా దేవుడు నాతో కూడా ఉన్నాడా? దేవుడు నాతో కూడా ఉంటే గనుక ఇటువంటి పరిస్థితులు నాకు ఎదురవ్వేమో అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో ఉన్నవారిని ధైర్యపరిచే వాగ్దానపు మాట ద్వారా ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాగ్దానపు మాటయే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనమండి. మీ కొరకు ఆ వాక్య భాగాన్ని నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము రాయబడే సందర్భానికి ఇశ్రాయేలీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇశ్రాయేలీలు బబులోనీల చెరలో బానిసలుగా ఉన్నారండి. వారు ఎటువంటి ఆలోచనలో ఉన్నారంటే, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయారు గనుకనే మాకు ఇటువంటి పరిస్థితి అనే భావోద్వేగంలో, ఆ బాధలో ఇశ్రాయేలీలు ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్తు గురించిన ఆందోళనలో వారు ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు వారికి చీకటిగా కనబడుతుంది. మా భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఉన్న ఇశ్రాయేలీలతో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానపు మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప మిమ్మలను విడిచిపోదని. అంటే పరిస్థితులు మారిపోయినా సరే, జీవితంలో ఎంతో బాధలు మీరు ఎదుర్కొంటున్నా సరే, అంతేకాకుండా భవిష్యత్తు గురించిన ఆందోళన మీలో ఉన్నా సరే, మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రేమ మాత్రము మారదు, నా కృప మిమ్మల్ని విడిచిపోదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానంలో యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో ఏమనంటూ ఉన్నారంటే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినని దేవుడు అంటూ ఉన్నారు. పర్వతాలు, కొండలు కదలిక అనేది ఉండవండి, స్థిరముగా కనబడుతూ ఉంటాయి. అవి కదలనే కదలవు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, అవైనా కదలచ్చేమో కానీ నా కృప మాత్రము మిమ్మల్ని విడిచిపోదు. అంటే స్థిరముగా ఉన్న అవేనా కదిలి వెళ్ళిపోవచ్చేమో, కదలచ్చేమో, కానీ నా కృప మాత్రము మిమ్మల్ని ఎన్నడూ విడిచిపోదని దేవుడు అంటూ ఉన్నారు. ఇక్కడ మరి యొక్క ఆత్మీయ విషయం మనకు తెలియజేయబడుతుంది. ఏమిటంటే, పర్వతములు, కొండలు దేనికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నాయంటే, ఈ దినాన్ని ప్రపంచ పరిస్థితులకు సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఎంతోమంది మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ లోకమే శాశ్వతమని భావించి, ఈ లోకము స్థిరంగా ఉంటుందని భావించి సంపద వెనక పరిగెడుతూ ఉన్నారు, మనుషుల కొరకు పరిగెడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ శాశ్వతము కాదండి, ఇవన్నీ స్థిరముగా ఉండేవి కాదు. కానీ దేవుని కృప మాత్రమే స్థిరముగా ఉండేది. దేవుని కృప మనల్ని ఎన్నటికీ విడిచిపోదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను ధైర్యపరుస్తూ ఉన్నారు. నా కృప విడిచిపోదని. దేవుని కృప మనల్ని రక్షిస్తుంది. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతూ ఉంటాం, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని అక్కడ మనకి కనబడుతుంది. అంటే దేవుని కృప మనల్ని రక్షిస్తుందండి. దేవుని కృప మనల్ని మారుస్తుంది. అంటే పాపములో పడకుండా, పాపాన్ని ద్వేషించేలా మనల్ని మారుస్తుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 12 వరకు మనం చదివితే గనుక, దేవుని కృప అంట భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించేలా చేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. ఆయన కృప పాపాన్ని ద్వేషించేలా చేసి మన హృదయాన్ని మారుస్తుంది. అంతేకాకుండా ఆయన కృప ఎన్నటికీ నిలుస్తుందండి. గనుక దేవుడు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు బాధపడుతూ ఉన్నారు, మా భవిష్యత్ పరిస్థితి ఏంటి, మా జీవితాలను దేవుడు మర్చిపోయారు, మేము ఇంకా బానిసలుగానే ఉండిపోవాలనే ఆలోచనతో ఇశ్రాయేలీయులు బాధపడుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నారు, మీరు అనుకుంటున్నారు పరిస్థితులు మారిపోయాని, కానీ నా కృప మాత్రం మారలేదు. నా కృప నిత్యము మీతో పాటు ఉంటుంది. నా కృప మిమ్మలను విడిచిపోదని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తుంటాం చివరి లైన్లో మనకి
మనకి కనబడుతుంటుంది. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీయులతో కొన్ని నిబంధనలను చేశారండి. ఇశ్రాయేలీయులతో దేవుడు మరలా వాటిని జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. సమాధాన విషయమైన నా నిబంధన మీ విషయంలో నేను చేసిన నిబంధన తొలగిపోదని దేవుడు అబ్రాము జీవితంలో కూడా ఒక నిబంధనని చేశారు. అతని సంతతిని ఆశీర్వదిస్తానని వృద్ధాప్యమందు అబ్రాము ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ నిబంధనను జ్ఞాపకము చేసుకొని అబ్రాము పట్ల నెరవేర్చారంటే దేవుడు మన పట్ల చేసే నిబంధనలను దేవుడు మర్చిపోరు, వాటిని నెరవేర్చే దేవుడే అన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక పరిస్థితులు మారిపోయాయని బాధపడక, పరిస్థితులు మారిపోయాయని చెప్పి ఆవేదన చెందక దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచుదాం. ఎందుకంటే దేవుని కృప ఎన్నటికీ మనల్ని విడిచిపోదండి. దేవుని కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది. దేవుని కృప ద్వారానే మనము ఆశీర్వదించబడతాం. పర్వతంలో తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లచ్చు, కానీ దేవుని కృప ఎన్నటికీ మనల్ని విడిచిపోదు. ఆయన మన కొరకై చేసిన, ఆయన మనతో చేసిన నిబంధనను ఆయన ఎన్నటికీ మరువక నిత్యము జ్ఞాపకం ఉంచుకొని వాటిని మన పట్ల నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని విని మీ అందరి కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుచు ఉన్నాను. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకి మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి జీవితంలో వారికి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులలో కొన్ని పరిస్థితులు వారికి ఎదురవుతున్నప్పుడు దేవుడు నిజంగా మాతో పాటు ఉన్నారా అనే ఆలోచనకు వారి జీవితంలో చోటేయక నీ మీద విశ్వాసం ఉంచడం ద్వారా నీ కృపను వారి జీవితంలో వారు అనుభవించగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఎందుకంటే నీ కృప విడిచిపోనిది దేవా, నీ కృప నిత్యము మాతో పాటు ఉండేది. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని, ప్రతి కార్యాన్ని సఫలపరచమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.